నీ ప్రాణాల మీద నీకు ఆశ లేనట్టున్నది. అగ్రజ, నేను మాత కైకసి ఆజ్ఞానుసారము మరల తమని ప్రార్థించడానికి వచ్చాను. నీవు మాకు చెప్పదలుచుకున్నది వెళ్ళి మాతకై విన్నవించుకో. అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి, సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. శాస్త్రములు ఇలా చెప్తున్నవి, సుబుద్ధి సంపన్నుడవుతాడు, కుబుద్ధి ఆపదల పాలవుతాడని. అగ్రజ, సుబుద్ధిని ఆశ్రయించండి. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. తమరు మిత్రుని శత్రువుగాను, శత్రువుని